నేను మా గ్రామంలో ఫస్ట్ ఈ అవార్డుకి వచ్చినప్పుడు మరుగుదొడ్ల గురించే మరుగుదొడ్ల గురించి మాట్లాడితే మా ఊరికి సర్పంచ్ కూడా మంచి స్టడీ బిఏ చేసిండు యువకుడు. నాకన్నా పెళ్ళైంది కానీ ఆయనకు పెళ్లి కాలేదు. నేను ఒక కోమటాయన ఎంబడి ఉంటుంటే ఆయననేమో ఇట్లా పార్టీ లెవెల్లో 2 పోటీలు ఉంటుండే. ఆ సర్పంచ్కి నాకు పడకుండే. అపార్డ్కి వచ్చినాకనే సర్పంచ్ తోటి స్నేహం చేసిన. నేను ఈ అపార్డ్కి వచ్చినాకనే ఆయనతోటి కలిసిన, లేకపోతే మాకు పడకుండే. వేరే అంటే మేము వాళ్ళు ఏం లేదు, నడమ వాళ్ళే. ఇప్పుడు పార్టీకి నిలబడ్డ వాళ్ళే వేరు చేస్తున్నారు అనమాట. పబ్లిక్ని ఎట్లా వాడుకుంటారో అట్లా. ఇక ఆయనతో నేను స్నేహం చేసినాక ఈ అపార్ట్కి వచ్చినాక ఈ మరుగుదొడ్ల గురించి మాట్లాడితే 2000 శాంక్షన్. ఒక మరుగుదొడ్డి కట్టుకోవాలంటే 2000 శాంక్షన్. ఎవరు కడతలేరు, కట్టుకుంటలేరు. ఇక మేమంతా మీటింగ్ పెట్టుకొని ఇట్లా మాట్లాడుకుంటుండి సర్పంచ్ పోరాడి ఇప్పుడు మరుగుదొడ్డి కట్టుకోవాలంటే 10,000 శాంక్షన్ అయింది. 10,000 శాంక్షన్. మేము కూడా ఇప్పుడు ఈ అపార్ట్కి వచ్చి ఇట్లా మీటింగ్ ఎట్లా పెట్టుకున్నాము, షాద్నగర్లో వేరే ఎండిఓ మేడం వీళ్ళంతా ఏది విశ్వనాథ్పురం అని పోయినాము. ఆజ్పల్లి నిర్మల గ్రామము రాష్ట్రపతితో అవార్డు అందుకుంది. ఎస్సీ సర్పంచ్ ఆమె 2 రోజులు ఫుడ్ పెట్టింది. ఆడ గ్రామంలో తిరిగి చూసుకున్నాం ఎట్లా మీది ఎట్లా డెవలప్ అయిందని. మేము ఇవన్నీ చేసి నేను ఈ సర్టిఫికేట్ చూపెట్టి కూడా ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో ఊకే తిప్పించుకుంటారు. కెనరా బ్యాంక్లో లోన్ కావాలంటే పాని నక్కలు వీటికి తిరుగుతుంటే పెద్ద మనుషులను 3-4 రోజులు తిప్పించుకుంటారు. మా ఊర్లో ఒక కోమటైన అప్పటిదప్పుడే 10 మంది కావాలంటే తీసిస్తాడు. లంచాలతోటి పని అవుతుండే. నేను ఇది చూపెట్టి నేను కూడా గ్రామానికి సేవ చేసుకొని ఇట్లా తిప్పివద్దని కూడా 2-3 సేవ చేసిన. ఇట్లే ఒక రోజు నైటు మా ఫ్రెండ్ చిన్న ఆటో నడుపుకుంటారు. 7 గంటలకు ఇట్లా పోతుంటే రోడ్డు మీద నిలబడి మాట్లాడుతుంటే నేను బీసీ ఒక ఎస్సీ పోతుంటే ఆటోను పట్టుకుంది. కింద పట్టాటు ఇట్లా అట్లా వెళ్ళి పోతుంది. ఆటోను పట్టుకొని కింద పట్టాటు వణుకుంటా పోతుంది. అరే ఈమెకు ఒక కట్టె తెచ్చిస్తే బాగుండే అనుకొని అన్నారు. పక్క మా దోస్తు ఈమెకు కట్టె కావాలి అన్నారు. అంటే నేను అప్పుడే మళ్ళా తెల్లారి వానికే 200 ఇచ్చిన. కట్టె తీసుకొచ్చిండు. ఒక ఇట్లా పట్టుకునేది కట్టె తీసుకొచ్చిండు. మళ్ళీ మా సర్పంచ్ తోటి కలిసి గ్రామ పంచాయతీ కాడ ఓ ముసలోళ్ళు పండుకుంటారు, చలికి వణుకుతుంటారు. ఆయనను కలుపుకొని 3 రగ్గులు తెచ్చిచ్చినాము. కావాలంటే 2-3 మా ఊరికి తోలిచ్చిన కిరాయిలు నేను పెట్టుకపోతా, మళ్ళీ కిరాయిలు ఇచ్చి తోలిస్తా. నేను నిన్న మధ్యాహ్నం వరకున్నా. నాకు నైటు 3 గంటలు కరెంట్ ఉంటుంది, 3 ఫేస్లు. పౌలు 3 గంటలు, నైట్ 3 గంటలు ఇడుస్తారు. పల్లికి వాటర్ నీళ్లు పెట్టాలి. నేను మళ్ళీ వెళ్ళిపోయి నీళ్ళు పెట్టి మళ్ళీ ఉదయమే వెళ్ళి వచ్చిన. మళ్ళీ కిరాయిలు నేను కిరాయికి ఆశపడి రాలేను. మళ్ళీ నేను నైటు పోతుండొచ్చు, చెప్పలేను ఏడుంటాను. ఎందుకంటే అక్కడ చేను చూసుకోవాలి. ఇక్కడ నేను డబ్బుల కోసం దానికోసం అని కాదు, చూడాలి ఇది బాగుంది. మా ఊరికి ఇప్పుడు వచ్చి చూడండి. నేను రాత్రి పోతుంటే జేసీపీ మొత్తం ఊరుకు కిలోమీటర్ దూరాన్ని నుంచి ఊర్లోకి వెళ్ళి మొత్తం చెట్లు వీకి రోడ్లన్నీ సాగు చేస్తుంటే డీలర్ ఒక ఆయన అంటుండు, అరే ఇది ఎవరు చేస్తుండ్రు, గవర్నమెంట్ నుంచా ఏది ఎవరు చేపిస్తుండ్రు అంటుండ్రు. జేసీబీ చేస్తుంటే మా ఊరు ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది నాకు.